వెల్కమ్ టు S23 న్యూస్. S23 న్యూస్తో ఈరోజు జమిలీ చిత్ర బృందం ఉన్నారు. వారు ఈ చిత్రంలో ఉన్న విశేషాలేంటి, వాళ్ళు ఈ చిత్రాన్ని ఎన్ని కష్టాలు పడి తీశారనేది మనం ఆ చిత్ర బృందంతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఈ పేరు జమిలీ కొత్తగా? సార్ జమిలీ వచ్చి ఒక పొలిటికల్ సినిమా సార్. ఇది ఇప్పుడు కేంద్రంలో మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కొన్ని రాష్ట్రాలు కలిపి ఎలక్షన్ జరిగేదాన్ని జమిలీ ఎలక్షన్ అని పెట్టినారు. మన కాన్సెప్ట్ కూడా పాలిటిక్స్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఆ జమిలీ అనే వర్డ్ తీసుకొని జమిలీ అని చెప్పేసి టైటిల్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్ మీద ఒక సినిమా అన్నారు, కానీ దీంట్లో మీరు చాలా టాపిక్లు సెన్సిటివ్ టాపిక్స్ అన్ని టచ్ చేసినట్టున్నారు కదా సార్? ఎస్ సార్. ప్రస్తుతం ఉన్న సీఎంని అలాగే ప్రతిపక్ష నేతని వీళ్ళందరినీ టచ్ చేస్తారు? లేదు సార్, మొత్తం మనకు కమర్షియల్ రిలేషనే కానీ మనం ఎవరిని ఉద్దేశించి కానీ ఇదంతా మనం తెలియదు సార్. ఇది కానీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సార్, ఇది మీరు అంటే ఒక పార్టీ పేరు వచ్చేలా నాయకుడిని కరెక్ట్గా ఫోకస్ చేసేలా హావభావాలు కానీ ఆ మేనరిజమ్స్ కానీ అలాగే ఉన్నాయి? లేదు సార్, అది మామూలుగా జనరల్గా ఉండేది. అది మన ఇష్టం, అది మనం ఏ కలర్ పెట్టుకోవచ్చు. అది ఎల్లో. అండ్ ఇంకోటి సార్, దీంట్లో సీఎం అభ్యర్థులు అని చెప్పేసి ఇద్దరు అభ్యర్థులను మీరు సీఎం ఆస్పిరెన్సీ కవర్ చేసి పెట్టారు, ఎందుకంటారు దీన్ని? కాన్సెప్ట్గా అలా వచ్చింది సార్. అది మనం అలా దాన్ని చేయాల్సి వచ్చింది, డిమాండ్ చేసిన కాన్సెప్ట్ డిమాండ్ చేసింది కరెక్టే సార్. కానీ మీరు ఫేస్ మార్క్కి కవర్ చేసేసి వాళ్ళని మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీని కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, కాన్సెప్ట్లో మనము అలా అనుకున్నాము, అలా చేసినాం. మనం ఎవరిని ఉద్దేశించి కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉండే సీఎంలు వాళ్ళని ఉద్దేశించి కానీ మనం ఏం చేయలేదు. అది ఇంకోటి సార్, మీ సినిమాలో మెయిన్గా ఒక టాపిక్ నిరుద్యోగులు మాత్రమే ఎలక్షన్లో పోటీ చేశారు అనే విధంగా ఉంది స్టోరీ అంతా. నిజ జీవితంలో ఇలా జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంది సార్, ఆల్రెడీ జరిగి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కొంతమందికి ఇలానే జరుగుతూ ఉంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాక చాలా వాళ్ళు సపోర్ట్ కూడా ఉండదు వాళ్ళకి. ఒకవేళ అట్లా ఉద్యోగం కావాలని పోయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరన్నమాట. అంతవరకు కరెక్టే సార్. వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఇలా సర్వైవ్ అవ్వడం ఇలా అంతా జరగదు కదా సార్? లేదు సార్, జరుగుతుంది సార్. వాళ్ళు అనుకుంటే జరుగుతుంది, కానీ కొంతమంది వాళ్ళతో పాటు కలిసినారంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు సినిమా మొత్తాన్ని నందికొట్కూరు నియోజకవర్గం చుట్టూ తిప్పారు. దీంట్లో నందికొట్కూరు సంబంధించిన నాయకులు లేదు సార్. వాడారా? లేదు సార్, మా ప్రొడ్యూసర్ వాళ్ళది సొంత ఊరు ఇక్కడ కాబట్టి ఇక్కడ తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చేసిన. ఊరి పేరు ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. దీని మీద ఇప్పుడు మనం వేరే వాళ్ళు ఎవరు పేరు పెట్టేదానికన్నా మన ఊరు పెట్టుకునేది మనకి బెస్ట్ కదా. మనలో ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మనం పక్కన వాళ్ళు ఊరి పేరు పెట్టినామంటే మా ఊరు ఎందుకు పెట్టినారు, మా పేరు ఎందుకు పెట్టినారని ఒక క్వశ్చన్ వస్తుంది. మన సొంత ఊరు పేరు పెట్టినామంటే ఎవరు అడిగిపోతారు మనల్ని? మనం ఇక్కడ ఏమి మన ఊరిని మనం ఇక్కడ ఏం చెడ్డగా కూడా చూపించలేదు. కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని బ్యాడ్గా చూపించిన ప్రయత్నం చేసినట్టు ఉంది సార్? లేదు సార్, ఇక్కడ ప్రస్తుతానికి జరిగేదే మనం చూపించినాం. లేదు సార్, భారతదేశ పార్టీని స్పెసిఫిక్గా మీరు ఎవరు బ్యాడ్ చేస్తున్నారు? లేదు సార్, అలాంటివంతా ఏం లేదు. మరి మూడు పార్టీలే పెట్టారు సార్. జనసేన గురించి మీ ఆలోచన ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం కాలేదు సార్. ఎప్పుడు చూసినా మీరు ఏదైనా ఒక పాలిటిక్స్ సినిమా వస్తే ఇప్పుడు ఆ పార్టీ జనసేన పార్టీ అనేది తీస్తున్నారు. అదంతా ఏం లేదు సార్. సినిమాని సినిమా లాగానే చూడాలి. లేదు సార్, ఇప్పుడు ఆర్జీవి గారు వ్యూహం అని సినిమా చేసినారు. అది కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో క్యారెక్టర్ ఎలివేషన్ కూడా చూపించేసినారు, ఈ క్యారెక్టర్ అని. కానీ దీంట్లో అలాంటిదంతా ఏం లేదు. సినిమానే. కానీ సార్ భారతదేశ పార్టీ అని ఒక పార్టీ పెట్టారు, ఎల్లో కలర్ ఇచ్చేసారు. ఏసీఎం అనే ఒక పార్టీ పెట్టేశారు, ఏసీపీ అనేసి. మరి ఇప్పుడు మీరు పెట్టిన ఈ స్వతంత్ర పార్టీ సినిమాలో అనేది మీరు జనసేనకు అలా సపోర్ట్ చేస్తుంది? లేదు సార్, ఇది వచ్చేలా అంటే సినిమాని సినిమా లాగానే చూడాలి. దీంట్లో వచ్చి పాలిటిక్స్ ఏం మనము చేయకూడదు, కలపకూడదు అనమాట. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి ఇలాగా. సినిమాలో చాలా మంది కూడా ప్రొఫెషనల్ క్యాస్ట్ చేయలేదు సార్. మీరు ఈ లోకల్ వాళ్ళతోనే ఎక్కువగా యాక్టింగ్ ఎలా చేయించారంటే? ఎందుకు సార్, మనకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనము వాళ్ళకి చేయించాం. ఈ లోకల్లో చాలా మంది నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఉండడం, దాంట్లో చాలా వాటిలో అలాగే మీ క్యాస్ట్లో కూడా ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. అవును సార్. మీరు ఇప్పటికే చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు మీరు జమిలీ అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. దానికి వినోద్ గారితో వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? సార్ ముందుగా నమస్కారం సార్. మాకు రవీంద్ర అన్న, బోరెల్లి అన్న పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈ మూవీలో
ఛాన్స్ ఇచ్చారన్న. వినోద్ సారు కొత్తగా పరిచయం లేదు, అతనిది పుత్తూరు. కాకపోతే ఈ మూవీలో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ముందుగా బోరెల్లి ఆర్ట్ క్రియేషన్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో కూడా దాదాపు ఒక 10 సినిమాల వరకు చేశాను. దీంట్లో ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు యాక్టర్గా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ జమిలీ అనే దాంట్లో మీరు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి బామర్దిగా యాక్ట్ చేశారు కదా, రైట్? అవును సార్. ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం మీది నెగిటివ్గానే ఉంది కదా, మీరు ఏ పాజిటివ్ క్యారెక్టర్ అడగలేదంటారా డైరెక్టర్ని? సార్, డైరెక్టర్ గారికి మన పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళు దేనికైతే సెట్ అవుతారు అని ఉంటే ఆ క్యారెక్టర్ ఇస్తే కూడా చేస్తాను సార్. నేను ఇప్పుడు మనం క్యారెక్టర్ చేసేస్తాం, క్యారెక్టర్లో డైరెక్టర్కు నేను ఏది సెట్ అవుతాను అని అనుకుంటే వాళ్ళు ఇచ్చింటారు, వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను కరెక్ట్గా చేయాలా అనేదే నా అభిప్రాయం సార్. మీరు 100% ఈ సినిమాలో 100% ఇచ్చారా సార్? ఇచ్చాం సార్, 200% ఇచ్చారు సార్. నిజంగా మీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాను సార్ మీ సినిమా, అసలు మీ క్యారెక్టరైజేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే కన్నింగ్ నేచర్ కూడా మీరు బాగా చూపించారు సార్. ఇప్పుడు ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన కొన్ని క్యారెక్టర్స్ చెప్తారా సార్? ఈ మూవీలో హీరో గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా వచ్చింది సార్. అతను అందరినీ నిరుద్యోగంగా ఉండి ఉద్యోగాలకు పోయి జాబ్ రాక కొంతమంది ఫ్రెండ్స్తో ఆలోచన చేస్తే మార్పు అనేది మన నుంచే రావాలి, మనమే రాజకీయం పార్టీ పెట్టి మనమే ఒక సీఎం అయ్యి మనమే కొంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన, ఫ్రెండ్స్ చెప్పిన ఆలోచనతోని మనం ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పేసి అతను చైతన్యంతో అతను ముందుకు వచ్చేసి అతను మిత్రులతో సహా అందరినీ కలుపుకొని చైతన్యపరిచి సంఘంలో ఒక పార్టీ పెట్టి బాగా సక్సెస్ కావడానికి అందరినీ కలుపుకొని చాలా బాగా యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. వెంకటరాముడు సార్ అని చెప్పేసి అతను ప్రొడ్యూసరు అండ్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ రోల్ చేశారు సార్. కానీ చాలా బాగా పండించాడు. కానీ సీన్లన్నీ సీన్ గారు ఇక్కడ లోకల్గా నందికొట్టులోనే షూట్ చేసినట్టుగా ఉంది. మీరు వేరే ప్రాంతాల్లో ఏమైనా షూటింగ్ చేశారు సార్. ఇప్పుడు ఆ సన్నివేశాలకు తగ్గట్టు ఏ ప్రాంతాల్లో అవసరమో ఆ ప్రాంతాలలో తీసుకున్నారు. హైదరాబాదు తీసుకున్నారు సార్, హైదరాబాద్లో చేశారు, కొన్ని కర్నూలు చేశారు. ఇట్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కావాల్సిన సన్నివేశాలకు తగ్గ పల్లెలు కూడా ఎన్నుకున్నారు సార్. రవి గారు, ఈ సినిమాకి మీరు రైటర్గా వ్యవహరించారు కదా సార్. మరి వినోద్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? నాకు అతనితో వర్క్ చేయడం చాలా ఇష్టము. మేమిద్దరము చాలా రోజుల నుంచి వర్క్ చేయాలనేసి సన్నివేశాలు చాలా విధాలుగా చేసుకున్నాము. సో ఈయనతో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేమిద్దరము 10 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఓహో, మీరు ఇంతకు ముందు నుంచే ఫ్రెండ్స్గా ఉన్నారు అయితే? ఎస్. సో అప్పుడు ఎలా ఉండేది సార్ వినోద్ గారితో మీకు? అప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో కాబట్టి మామూలుగా మాట్లాడుకుంటా, అంటే ఈ స్టోరీ గురించి ఇట్లా ఒక్కో స్టోరీ గురించి ఒక్కోలాగా మాట్లాడుకునే వాళ్ళం. మనం ఎట్లయినా సరే ఒక ప్రాజెక్ట్ చేయాలి అనే ఆలోచనతోనే ఇద్దరం మీట్ అయ్యేవాళ్ళం అనమాట. రవి గారు, ఇప్పుడు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమాకి రైటింగ్ చేశారు కదా? అవును సార్. చాలా పాత్రల్ని మీరు నిజ జీవిత పాత్రల నుంచి ఇన్స్పైర్ అయ్యారా ఏదైనా పాత్రని? నిజ జీవితంలో అంటే మనం ఏది చేసినా కూడా నిజ జీవితం లాగానే ఉండాలనేసి చేస్తాం. ఎందుకంటే అలా రాసుకుంటేనే మనకు ఆ క్రియేటివిటీ అనేది వస్తుంది అనమాట. కరెక్టే సార్. కానీ కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల మీద ఇది వాళ్ళకు విమర్శించినట్టుగా ఉన్నట్టు అనిపించట్లేదా మీకు ఈ సినిమాలో? మేమైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక మూవీని క్రియేట్ చేస్తాం కానీ వేరే వాళ్ళకు ఉద్దేశించి మాత్రం చేయం. ఇప్పుడు ఎలక్షన్స్ ఒక నెలలో ఉన్నాయి, ఈ సందర్భంలో ఎలక్షన్స్ సంబంధించిన సినిమా ఇలా రిలీజ్ చేయాలి అనే దాంతోనే ఈ సినిమా మీద దృష్టి పెట్టారా, లేదా ముందు నుంచే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారా? లేదు సార్, యాక్చువల్గా మేము వేరే ప్రాజెక్ట్లో చేస్తున్నాము. సో ప్రొడ్యూసర్ సార్ ఉండి మనకు ఒక ప్రాజెక్ట్ చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్దామంటే సరే చేద్దామన్నాం. అంటే మనకు ఎలక్షన్ కోసమే చేయాలనేది లేదు, మనకు ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అనేసి ఆయన చెప్పేసరికి మనము మూవ్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఆయన ఆలోచనలో ఒకటి ఉంటుంది అనమాట,
మన ఆలోచన ఆయనతో పాటు సాగిస్తాం అనమాట. అది ఈ సినిమా మొత్తంలో మీకు నచ్చిన ఒక సన్నివేశం చెప్పండి సార్. ఈ సినిమా మొత్తంలో అంటే అన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయండి. మీరు యాక్ట్ చేసిన సన్నివేశాలు నచ్చాయా, లేదా మీ కో యాక్టర్స్ ఎవరైనా యాక్ట్ చేసిన సన్నివేశాలు నచ్చాయంటారు? మీరు యాక్టర్ కమ్ రైటర్గా దీనికి వ్యవహరించారు కదా. నేను చేసిన దానికంటే నా ఫ్రెండ్ శివ అతను చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యాక్చువల్గా నేను అలాంటి క్యారెక్టరే ఎంచుకుంటాను, కాకపోతే మనం వర్క్లో ఉంటాం కాబట్టి అతనికి సో అందుకే చిన్న క్యారెక్టర్తో మీరు ధమాకా ఇచ్చారండి. ఎంట్రీ కూడా బాగానే ఉంది సార్ సినిమాలో. థ్యాంక్ యూ సార్, బాగానే ఉంటుంది. బొరెల్లి గారు, మీరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు కదా, మీరు ఈ సినిమాని థియేటర్ రిలీజ్ అనే దానికి కాకుండా డైరెక్ట్గా ఓటీటీకే ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? ముందుగా మా చిత్రం అందరికీ నమస్కారం. బొరెల్లి ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున అందరికీ నమస్కారం. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు అనుకున్నామంటే, థియేటర్ ప్రింట్ కాకుండా ఫస్ట్ ఒక చిన్న ఓటీటీలో ప్లాన్ చేసుకొని మనం ఎలా ఎదగాలనేది ఒకసారి చెక్ చేసుకుందామని ఫస్ట్లో ఇది తీసుకోవడం జరిగింది. మీరు దీనికి చాలామంది లోకల్ వాళ్ళనే ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి, క్యాష్ చేసుకున్నారు కాబట్టి సార్ మీకు చాలా సాఫీగా సాగుతుంది. కానీ మీరు తర్వాత ప్రాజెక్టులలో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా చిత్రం ముందరలో ఎవరికైనా కానీ కొంచెం ప్రిఫరెన్స్ ఫస్ట్ మా చిత్రం వాళ్ళకి ఇచ్చేస్తాం ఫస్ట్. ఇప్పుడు జమిలీ అనే సినిమా అయితే హంగామాలో రిలీజ్ చేశారు. అవును. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని? అవును సార్, ప్రొడక్షన్ 2 అని అనుకున్నాము. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, చేస్తాం. సో అది కూడా లోకల్లో ఉండబోతుందా సార్? అది కూడా పొలిటికల్ సినిమా? లేదండి పొలిటికల్ కాదండి, అది వేరే. కానీ ఈ పొలిటికల్ జాన్రా దానివల్ల రిస్క్ ఎక్కువ అనుకుంటాను సార్. దీనివల్ల కొందరి మనోభావాలు అఫెండ్ అవ్వడం లాంటి పరిస్థితి అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే కేవలం సినిమా ప్రకారమే చూడాలి. ఎందుకంటే మనం ఇవి ఓన్లీ కల్పితాలు మాత్రమే, సినిమా మాత్రమే చూడాలి. Do watch Gemini movie on Hangama.